నమస్తే నేను యశోద వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది ఎలక్షన్ కోసం ఏర్పాట్లలో నిమగ్నమైంది ఈసీ గడువులోగా యాదాద్రి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం దేశవ్యాప్తంగా ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం 5 రాష్ట్రాల్లో జోరుగా నామినేషన్లు హాస్పిటల్ నుంచి మమతా డిశ్చార్జ్ మహారాష్ట్రలో ఒకే రోజు 15,000కు కరోనా కేసులు మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్లో హైలైట్స్ ఒకసారి చూద్దాం దేశవ్యాప్తంగా మొదలైన 75వ స్వాతంత్ర్య సంబరాలు దేశీ వస్తువులే కొందామంటూ ప్రధాని మోడీ పిలుపు రాష్ట్రంలో వేడుకలు ప్రారంభించిన గవర్నర్ తమిళిసై తెలంగాణ ఉద్యమానికి గాంధీని ఆదర్శమన్న సీఎం రాష్ట్రంలో కరోనా టెస్టులు రోజుకు 50,000కు పెంచండి బార్డర్ జిల్లాల్లో అలర్ట్గా ఉండాలని ఈటెల ఆదేశం 2 గ్రాడ్యుయేట్ స్థానాల్లో ముగిసిన ప్రచారం ఎంతమందికైనా ప్రయారిటీ ఓటు వేయొచ్చన్న గోయల్ ఎమ్మెల్సీ ఓట్ల కోసం బ్యాలెట్ల ద్వారా డబ్బుల పంపిణీ టీఆర్ఎస్ పై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేట్కి ఇస్తారేమోనన్న కేటీఆర్ దొంగ ఓట్ల లిస్ట్ ఉంది బూత్కొస్తే పట్టిస్తామన్న సంజయ్ హింస ఘటనకు సర్కార్దే బాధ్యత అంటూ కిషన్ కామెంట్ దండుపాల్యం ముఠాల పరిశ్రమ భూముల్ని మింగేస్తున్నారు కొందరు ఐఏఎస్లు కేటీఆర్కు సహకరిస్తున్నారన్న రేవంత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మమతా బెనర్జీ భారీ ర్యాలీతో నందిగ్రామ్లో సువేందు నామినేషన్ ఈ ఏడాదిలో ఇవాళ అత్యధిక కరోనా కేసులు నమోదు మహారాష్ట్రలో ఒక్కరోజే 15,000 దాటిన బాధితులు న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరుతుంది 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో మొత్తం 164 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో జంబో బ్యాలెట్ బాక్స్ పెద్ద సైజ్ బ్యాలెట్ పేపర్ ఏర్పాటు చేశారు అధికారులు ఈ నెల 17న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ్లతో ప్రచారం ముగిసింది ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇప్పటికే పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు రేపు సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి చేరుకోనుంది నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో మొత్తం 5,05,565 ఓటర్లు ఉన్నారు 731 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు కొత్తగా ఏర్పడ్డ జిల్లాలను లెక్కలోకి తీసుకుంటే మొత్తం 12 జిల్లాల్లో పోలింగ్ జరగనుంది అత్యధికంగా నల్గొండ జిల్లాలో 90,826 మంది ఓటర్లు ఉండగా ములుగు జిల్లాలో అతి తక్కువగా 10,323 మంది ఓటర్లు ఉన్నారు వరంగల్ నల్గొండ ఖమ్మం నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇందులో 15 మంది పార్టీల అభ్యర్థులు కాగా 56 మంది స్వతంత్రులు ఉన్నారు బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఓటింగ్ కావడంతో ప్రత్యేకంగా జంబో బ్యాలెట్ బాక్సుల్ని ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్ కూడా న్యూస్ పేపర్ అంత సైజులో ముద్రించారు వృద్ధులు కరోనా వచ్చిన వారి ఇంటికెళ్లి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయించారు అధికారులు వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 11,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు కేవలం మండల కేంద్రాల్లో మాత్రమే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మార్చి 17న నల్గొండ వ్యవసాయ కమిటీ గోదాంలో కౌంటింగ్ జరగనుంది మొత్తం 8 హాళ్లలో 56 టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహిస్తారు కౌంటింగ్ కు 72 గంటల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు ఈ ఎలక్షన్స్ కి సంబంధించి ఓటర్ స్లిప్స్ అందరూ ఓటర్స్ కి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం దాదాపు పూర్తి అయింది ఈ రోజు అందరికీ ఓటర్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుందని కూడా మన జిల్లా కలెక్టర్స్ అందరూ చెప్పినారు ఈసారి ఎలక్షన్స్ కి ఇది ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉండడం వల్ల చాలా లార్జ్ సైజు బ్యాలెట్ పేపరు అదేవిధంగా లార్జ్ సైజ్ బ్యాలెట్ బాక్స్ జంబో బ్యాలెట్ బాక్సెస్ మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము సో ఈ ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక జంబో బ్యాలెట్ బాక్స్ ఇవ్వడం జరుగుతున్నది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం 5,31,268 మంది ఓటర్లు ఉన్నారు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 1,44,416 మంది ఓటర్లు ఉండగా నారాయణపేట జిల్లాలో అతి తక్కువగా 13,899 మంది మాత్రమే ఉన్నారు ఎన్నికలు సాఫీగా జరగటానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వేలైన్స్ టీంను ఏర్పాటు చేశారు
మొత్తం 3835 సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, తర్వాత నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ పోలింగ్ అరేంజ్మెంట్స్ ఈ ఎలక్షన్స్ కి దాదాపు కంప్లీట్ అయిపోతున్నాయి. రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి పోలింగ్ పార్టీస్ ఈ బ్యాలెట్ పేపర్స్, బాక్సెస్, స్టాట్యూటరీ మెటీరియల్, ఇతర మెటీరియల్తో వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ కి వెళ్తాయి. తర్వాత నుండి పోలింగ్ కోసము అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు పోలింగ్ స్టేషన్స్ లో కంప్లీట్ చేస్తారు. బ్యాలెట్ పేపర్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. పార్టీ గుర్తులు ఉండవు. ఓటింగ్ కు పోలింగ్ అధికారులు ఇచ్చిన పెన్నును మాత్రమే వాడాలి. ఓటు వేయదలుచుకున్న వ్యక్తికి ఎదురుగా ఉన్న గడిలో ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేయాలి. అక్షరాల్లో రాయకూడదు. టిక్కులు పెట్టడం కూడా చేయకూడదు. అలా చేస్తే ఓటు చెల్లదంటున్నారు అధికారులు. సీఈఓ తెలంగాణ వెబ్సైట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలో వివరాలు అందుబాటులో ఉంచామని, అందులో చూసి ఓటు ఎలా వేయాలో తెలుసుకోవాలని సూచించారు. ఓటర్ స్లిప్ తో పాటు ఓటర్ ఐడి కార్డు తీసుకుని పోలింగ్ కేంద్రానికి రావాలంటున్నారు అధికారులు. లేకపోతే ఆధార్ కార్డ్, ఎన్నికల సంఘం గుర్తించిన 9 కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకొస్తే ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్ని వరంగల్లో గవర్నర్, హైదరాబాద్లో సీఎం ప్రారంభించారు. మరో 100 ఏళ్ల భారత నిర్మాణానికి ఓ విజన్ను రూపొందించేలా ఉత్సవాలు ఉండాలన్నారు గవర్నర్ తమిళిసై. 20 ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమానికి మహాత్మా గాంధీ స్ఫూర్తి అన్నారు సీఎం కేసీఆర్. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకునేందుకే ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు గవర్నర్ తమిళిసై. స్వాతంత్ర్యం వచ్చాక దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను హన్మకొండ పెరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించారు గవర్నర్. జాతీయ జెండా ఎగరేసి సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తో కలిసి బెలూన్లను ఎగరేశారు. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన గవర్నర్ ఈ ఉత్సవాలు 100 ఏళ్ల భారత నిర్మాణానికి ఓ విజన్ ను రూపొందించేలా ఉండాలన్నారు. దేశం కోసం ప్రాణమిచ్చే అవకాశం అందరికీ రాదు, కానీ దేశ ప్రగతి కోసం పాటుపడే అవకాశం అందరికీ దొరుకుతుందన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు తమిళిసై. To be part of this historic celebration. As stated by our Honorable Prime Minister, the 5 major pillars of Azadi Ka Amrut Mahotsav are to understand and appreciate our freedom struggle at this 75th year of independence. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన 75 ఏళ్ల స్వాతంత్ర సంబరాలను ప్రారంభించారు సీఎం. స్వాతంత్ర సమరానికి దండి ఉద్యమమే ఊపిరి పోసిందన్నారు సీఎం కేసీఆర్. గాంధీ ఒక్క అడుగు ఉప్పెనలా మారిందన్నారు. ప్రపంచానికే మహాత్ముడు ఆదర్శమన్న సీఎం ఆయన సిద్ధాంతాలు కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చాయన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు గడుపుతున్నటువంటి ఈ సందర్భంలో యావత్ భారత జాతి మొత్తం స్వతంత్ర అమృత ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఈ రోజే శ్రీకారం చుట్టింది. భారతదేశంత స్వతంత్ర చరిత్ర ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఒక మహోజ్వలమైన ఘట్టం. ఉద్యమ ఉధృతి, దానికి అవలంబించాల్సిన కార్యాచరణ, ప్రజల్ని దానిలో మమేకం చేయటంలో మహాత్మా గాంధీ గారు యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయులైనారు. 20 ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమానికి మహాత్మా గాంధీయే స్ఫూర్తి అన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచ పోరాటాల చరిత్రలో భారత్ చరిత్రే గొప్ప అన్నారు సీఎం. 75 ఏళ్ల స్వాతంత్ర సంబురాలను 75 వారాల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు ఉంటాయన్నారు సీఎం. ఆ రోజుల్లో దాదాపు 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే సమయంలో కూడా నా సహచర మిత్రులతో గాంధీ గారు చేసినటువంటి అద్భుతమైన స్వతంత్ర పోరాట వ్యూహరచనను కూడా మేము బాగా పుణికిపుచ్చుకోవడం జరిగింది. మా సహచరులు కూడా చాలా సందర్భాలలో నిరాశ నిస్పృహలకు లోనయ్యేవారు. ఆ పందా వీడలేదు. అహింసాయుతంగానే గాంధీ మార్గంలోనే మనం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాల్టి నుంచి 2022 ఆగస్టు 15 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం 25 కోట్ల రూపాయలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో పాలక మండలి కాలపరిమితి ముగియనున్న 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది సర్కార్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట మున్సిపాలిటీకి ఈ నెల 14తో పాలక మండలి కాలపరిమితి ముగుస్తుంది. దీంతో మార్చి 15 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనకు జీవో ఇచ్చింది ప్రభుత్వం. జీడబ్ల్యూఎంసీకి వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ హనుమంతును స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు ఖమ్మం కలెక్టర్, అచ్చంపేట మున్సిపాలిటీకి
నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్, సిద్దిపేట మున్సిపాలిటీకి సిద్దిపేట కలెక్టర్ను స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది సర్కార్. టీఆర్ఎస్ ను దించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. రేపు ఎమ్మెల్యేలతో సమావేశమై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రమాణ స్వీకారాన్ని కేసీఆర్ జైలు నుంచి చూడాల్సిందే అన్నారు. అబద్దాల యూనివర్సిటీని నడిపేది కేసీఆర్ఏనని విమర్శించారు. చిన్నారిపై అత్యాచారం జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదని, కేసీఆర్ సర్కారులో సామాన్యులకు న్యాయం జరగదన్నారు. ఖైరతాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమ గళాల గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ కళాకారుల్ని మోసం చేశారని, అందశ్రీ, గూడ అంజయ్య లాంటి కళాకారుల్ని అవమానించారన్నారు సంజయ్. కేసీఆర్ అబద్దాల యూనివర్సిటీ బృందం ఏ విధంగా నోరుగా తాటి మట్టది, ఎట్లా అబద్దాలని నిన్న మొన్నకి అబద్దాలు పెంచారు. ఇంకా మా ప్రేమేంద్రనను, మా రామచంద్రను ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక, సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా దొంగన కొడుకు అందరూ ఒక్కటే గల మమ్మల్ని ఇబ్బంది పెట్టి పనిచేస్తే ఎక్కడ భయపడలేమో అన్నారు. మీ కళాకారులకు భారతీయ జనతా పార్టీ మీకు అండగుంటుంది. మళ్ళా కాళ్ళకు గజ్జ కట్టాలి, నడుముకు పంచ బిగించి కట్టాలి. ఇలా కేసీఆర్ సంగతి చూడే గడిల పాలు బద్దలు కొట్టుడే. 2023లో ఈ గోల్కొండ కిల్ల మీద కాసాబు జెండాను రెపరెపలు ఆడించమే ఆ సన్నివేశాన్ని కేసీఆర్ సార్ జైల్లో ఉండి చూసుడే. సబ్బండ వర్గాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణలో కుటుంబ పాలన ఉందని, నిరుద్యోగులకు, ఉద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ పై కాంగ్రెస్ డూప్ ఫైట్ చేస్తోందని, తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్నారు లక్ష్మణ్. ఇవాళ కళాకారులు ఇంత మండు టెండలో మరి ఈరోజు అపురూపమైనటువంటి మళ్ళీ ఆ తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ఈరోజు గుర్తుకు తెచ్చే విధంగా ఈ యొక్క మరి బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం అందరూ కలిసి రావాల్సిందిగా కోరుతూ ఈ వేదికనే ఈ కళాకారుల వేదిక టీఆర్ఎస్ పార్టీ నుంచి విముక్తి కావడానికి ఇది వేదికగా కావాలని పవిత్రమైనటువంటి గణేష్ యొక్క మండపం నుంచి మనం పిలుపునిస్తున్నాం. కళాకారులు కూడా గొంతు విప్పుతున్నారు కాబట్టి కలిసి రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. భైంసా ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఘటనపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలన్నారు. సర్కార్ అండతోనే ఎంఐఎం రెచ్చిపోతుందని విమర్శించారు. హైదరాబాద్ లో భైంసా బాధితుల్ని పరామర్శించిన కిషన్ రెడ్డి అండగా ఉంటామని చెప్పారు. దాడులు జరగడం ఏదైతున్నదో ఇది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలి. టీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ ఇద్దరు కలిసి ఈ రెండు కుటుంబాలు తెలంగాణను పరిపాలిస్తున్నారు. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందుకు బాధ్యులైనటువంటి వ్యక్తులను అవసరమైతే ఆ యొక్క బైన్సా నుంచి బహిష్కరించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. బుద్ధ భవన్ లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ను కలిశారు బీజేపీ నాయకులు మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు లీడర్లు. పేటీఎం ద్వారా ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని చెప్పారు. ఓటర్ లిస్టును తమ కార్యకర్తలు పూర్తి స్థాయిలో చెక్ చేశారన్నారు సంజయ్. ఏవి నకిలీ ఓట్లో, ఏవి అసలు ఓట్లో లిస్టు తయారు చేశామని చెప్పారు. దొంగ ఐడీలతో బోగస్ ఓటు వేసేందుకు వస్తే దొరకబట్టి పోలీసులకు అప్పగిస్తామన్నారు. తర్వాత జరిగే పరిణామాలకు దొంగ ఓటర్లే బాధ్యులని, వారి సర్టిఫికెట్లు క్యాన్సిల్ అవుతాయని హెచ్చరించారు. రేపు వరంగల్ వెళ్లనున్న బండి సంజయ్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ హామీలను మరిచి మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఐటీఐఆర్ రద్దయిందన్నారు. కొంతమంది ఐఏఎస్లు కేటీఆర్ చెప్పినట్లు వింటూ కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆగం చేస్తున్నారని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే ప్రజలను అనేక సార్లు మోసం చేశాయన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికలు వస్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగాలు, ఐటీఐఆర్, పీఆర్సీ గుర్తుకొస్తుందని విమర్శించారు. రైతు రుణమాఫీ, ముస్లిం రిజర్వేషన్లు, గిరిజన రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన సైకిల్ యాత్ర ముగిసింది. ఈ నెల 7 నుంచి ఇవాల్టి వరకు 6 రోజుల పాటు 240 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర చేశారు. భద్రాచలం నుంచి ఖమ్మం వరకు భట్టి యాత్ర కొనసాగింది. నరేంద్ర మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇద్దరు కలిసి విపరీతమైనటువంటి పనులు వేసి ప్రజల దగ్గర నుంచి వారి రక్తాన్ని పీలుస్తూ ఉన్నారు.
డీజిల్ 22 రూపాయలకే ఇవాళ ప్రపంచ మార్కెట్ ధర ప్రకారం. అట్లాగే పెట్రోల్ కేవలం 27-25 రూపాయలకే ఇవ్వడానికి అవకాశం. రాష్ట్రం ప్రతిపాదనలు పంపకపోవడంతోనే కేంద్రం ఐటీఐఆర్ క్లోజ్ చేసింది అన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. జనవరి 7, 2017 నాడే కేంద్రం రాష్ట్రానికి రిప్లై ఇచ్చిందని, ఐటీఐఆర్ కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కేంద్రం కోరినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారులు కేటీఆర్ కు తొత్తులుగా మారారని విమర్శించారు. ఓ దండుపాల్యం ముఠాలా తయారై కోట్ల విలువ చేసే భూములను ఆగం చేస్తున్నారని ఆరోపించారు. అంటే ఈడ ఎలగబెట్టాల్సింది ఎలగబెట్టకుండా ఈయన ఆడపోయి అలికి సున్నమేసి సాంపిసల్లి ముగ్గులేస్తాడట పోయి వాళ్ళ ముందల. ఐటీఐఆర్ కారిడారు నీ చేతగాంతనం వల్ల మూసేసినామని చెప్పి 2018లో నీ ఎంపీకే సమాధానం ఇచ్చారు. అలీబాబా అరడజన్ దొంగలు తయారైంది తెలంగాణలో. అలీబాబా కేటీఆర్, అరడజన్ దొంగల సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, లోకేష్ కుమార్, టిఎస్ఐఐసి ఎండి వెంకట్ నరసింహారెడ్డి, కేటీఆర్ ఫ్రెండ్ శ్రీధర్. బెస్ట్ యాక్టర్ మోడీ, జూటా బాస్ కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. చైనా ఆక్రమణలను మోడీ ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు ఈ దేశాన్ని అమ్ముతుంటే అదానీ అంబానీ దేశాన్ని కొంటా ఉన్నారు. బెస్ట్ యాక్టర్ ఇన్ ది కంట్రీ, బెస్ట్ యాక్టర్ ఇన్ ది వరల్డ్, బెస్ట్ జూటా బాస్ కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు నేతలు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని దేశం ముందుకు తీసుకువెళ్తుందన్నారు ప్రధాని మోడీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో దేశం సాధించిన సెల్ఫ్ రిలయన్స్ ఇతర దేశాలకు ఉపయోగపడిందన్నారు. దండి మార్చ్ వార్షికోత్సవం సందర్భంగా పాదయాత్రను మోడీ ప్రారంభించారు. స్థానిక ఉత్పత్తులను కొని సోషల్ మీడియాలో వోకల్ ఫర్ లోకల్ అంటూ ట్యాగ్ చేయాలన్నారు. దేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను ప్రారంభించారు ప్రధాని మోడీ. గుజరాత్ అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నిర్వహించే పాదయాత్రను మోడీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అమృత్ వెబ్సైట్ను మోడీ ప్రారంభించారు. ఆశ్రమంలో గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించారు మోడీ. అభయ్ ఘాట్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఆగస్టు 15, 2023 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు మోడీ. వారి స్ఫూర్తిని దేశం ముందుకు తీసుకెళ్తుందన్నారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ సాధించిన సెల్ఫ్ రిలయన్స్ ప్రపంచానికే ప్రయోజనం చేకూర్చిందన్నారు. భారత్ సాధించిన అనేక విజయాలు ప్రపంచానికి వెలుగులు పంచుతున్నాయన్నారు. हमारी विकास यात्रा पूरी दुनिया की विकास यात्रा को गति देने वाली है. कोरोना काल में ये हमारे सामने प्रत्यक्ष सिद्ध भी हो रहा है. मानवता को महामारी के संकट से बाहर निकालने में, वैक्सीन निर्माण में भारत की आत्मनिर्भरता का आज पूरी दुनिया को लाभ मिल रहा है. आज भारत के पास वैक्सीन का सामर्थ्य है तो वसुधैव कुटुंबकम के भाव से हम सबके दुख दूर करने में काम आ रहे हैं. हमने दुख किसी को नहीं दिया, लेकिन दूसरों का दुख कम करने में खुद को खपा रहे हैं. यही भारत के आदर्श. అంతకుముందు స్థానిక వస్తువులు కొని వోకల్ ఫర్ లోకల్ ట్యాగ్ తో పోస్ట్ పెట్టాలని ట్వీట్ చేశారు మోడీ. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడమే గాంధీజీకి ఘనమైన నివాళి అన్నారు. సబర్మతి ఆశ్రమంలోని మగాన్ నివాస్ దగ్గర ఓ ప్రత్యేక చరకాను ఏర్పాటు చేశామని, వోకల్ ఫర్ లోకల్ ఆత్మ నిర్భరతను ఉద్దేశించి ట్వీట్ చేసినప్పుడల్లా ఈ చరకా ఒక రౌండ్ తిరుగుతుందని మోడీ చెప్పారు. ఇది ప్రజా ఉద్యమానికి ప్రతీక అని చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మమత కాలికి గాయమైన ఘటనపై ఈసీకి పోటాపోటీగా ఫిర్యాదులు చేశాయి టీఎంసీ, బీజేపీ. ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని టీఎంసీ డిమాండ్ చేయగా దీనికి సంబంధించిన వీడియోలు విడుదల చేయాలని బీజేపీ కోరింది. మరోవైపు నందిగ్రామ్లో నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి. బెంగాల్లో ప్రచారం కోసం 30 మందితో స్టార్ట్ క్యాంపెయినర్స్ లిస్టును విడుదల చేసింది కాంగ్రెస్. ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో 5 రాష్ట్రాల్లో ప్రచారానికి బీజేపీ ప్లాన్ రెడీ చేసింది. బెంగాల్, అస్సాం, కేరళలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. మార్చి 14న బెంగాల్లో ప్రచారం చేయనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఖరగ్పూర్లో రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత అస్సాంలోని మార్గరేటా, నజీరాలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. మార్చి 15న గౌహతిలో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న నందిగ్రామ్ స్థానం నుంచి నామినేషన్ ఫైల్ చేశారు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి. ఇదే స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు.
నామినేషన్ కు ముందు స్థానిక కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సువేందు. స్థానికులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఉదయం హోమం నిర్వహించారు. నామినేషన్ కు ముందు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు సువేందు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ కంపెనీగా మారిందంటూ ఆరోపించారు సువేందు. టీఎంసీలో మమత, ఆమె అల్లుడు మాత్రమే స్వేచ్ఛగా మాట్లాడగలరని విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని, అభివృద్ధి జరగాలంటే మమతను ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లాఠీ దెబ్బలు తిన్నారన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. कि नंदीग्राम में किसकी विजय होगा। दीदी 2 दिन पहले यहाँ आके कही कि मैं नंदीग्राम की लाठी खाई हूँ। दीदी मैं तब भी 2006-7 में नंदीग्राम आया था। आप जब लाठी खाने की बात कह रहे हैं, आप किसके कंधे पे बैठे थे। ఇటీవల బీజేపీలో చేరిన యాక్టర్ మిథున్ చక్రవర్తికి Y+ సెక్యూరిటీ కల్పించింది కేంద్రం. కేంద్ర ఆదేశాలతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మిథున్ చక్రవర్తికి రక్షణ కల్పించనుంది. మార్చి 7న కోల్కతాలో నిర్వహించిన సభలో బీజేపీలో జాయిన్ అయ్యారు మిథున్. హాస్పిటల్ నుంచి మమతా బెనర్జీ డిశ్చార్జ్ అయ్యారు. చికిత్సకు మమత సరిగ్గా స్పందించారని చెప్పారు డాక్టర్లు. అయితే పదే పదే మమత చేసిన విజ్ఞప్తులతో ఆమెను డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 7 రోజుల తర్వాత మరోసారి ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది తృణమూల్ కాంగ్రెస్. గురువారం విడుదల కావాల్సిన మేనిఫెస్టో మమతకు గాయం కారణంగా వాయిదా పడింది. మరోవైపు ఢిల్లీలో సీఈసీని కలిసింది 6 టీఎంసీ ఎంపీల బృందం. నందిగ్రామ్లో మమతపై కుట్ర ప్రకారమే దాడి జరిగిందని ఆరోపించారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఈసీని కోరింది. हमने चीफ इलेक्शन कमिश्नर को बोला, अभी पूरा कानून का स्थिति आपके हाथ में है। वो बोला नहीं, मर्डर होने से तो वो नॉर्मल लॉ एंड ऑर्डर होगा। हम बोला ममता बनर्जी पर अटैक इलेक्शन रिलेटेड नहीं है क्या? बोला हाँ है। तो हम बोला तब तो आप लोग का पूरा हाई लेवल जांच करना चाहिए। మరోవైపు బెంగాల్ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ విడుదల చేసింది కాంగ్రెస్. ఈ జాబితాలో 30 మందికి అవకాశం కల్పించింది. పార్టీ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యువ నేతలు రాహుల్, ప్రియాంక, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే, కాంగ్రెస్ సీఎంలు గెహ్లాట్, అమరీందర్ సింగ్, భూపేష్ బఘేల్ ఈ లిస్టులో ఉన్నారు. అయితే పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన గులాం నబీ ఆజాద్ సహా మరో 22 మంది సీనియర్ నేతలకు ఈ జాబితాలో చోటు కల్పించలేదు. సచిన్ పైలట్, సిద్ధు, మొహమ్మద్ అజారుద్దీన్ కు కూడా లిస్టులో అవకాశం కల్పించింది. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.